ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. రజనీకాంత్ అలా, కమల్ హాసన్ ఇలా, ఎందుకు స్వామి నాకిలా అంటూ నెటిజన్స్ దానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. అది మీకు ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. బ్లాక్ బస్టర్ కొట్టడం గొప్ప కాదు, కొట్టాక కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నావు అనేది ముఖ్యం. ఈ విషయంలో కమల్ హాసన్ కంటే రెండాకులు ఎక్కువే చదివారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ ఇద్దరు దాదాపు ఒకే టైంలో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. కానీ ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది. అందులో రజనీ స్పీడ్ అందుకుంటే కమల్ నెమ్మదించారు. ఇంతకీ దీనికి కారణం ఏమిటి? కెరీర్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇక వీళ్లకు బ్లాక్ బస్టర్స్ రావడం కష్టమే అనుకుంటున్న తరుణంలో రజనీకాంత్కు జైలర్ వచ్చింది. ఈ చిత్రం ఏకంగా 600 కోట్లు వసూలు చేసింది. అదే సమయంలో విక్రమ్ సినిమాతో 20 ఏళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ అందుకున్నారు కమల్. ఈ సినిమా కూడా 400 కోట్లకు పైగా వసూలు చేసింది. దాంతో ఈ ఇద్దరు మరోసారి జూలు విదిల్చారు. జైలర్ తర్వాత రజనీ జోరు మామూలుగా లేదు. కోర్స్ దాని తర్వాత వచ్చిన వెట్టాయల్, లాల్ సలాం ఫ్లాప్ అయ్యాయి. కానీ దర్శకుల పరంగా రజనీ దూకుడు చూపిస్తున్నారు. లోకేష్ కనకరాజ్తో చేస్తున్న కూలీపై కేవలం తమిళంలోనే కాదు, మిగిలిన భాషల్లోనూ భారీ అంచనాలున్నాయి. బిజినెస్ అనే స్థాయిలో జరుగుతుంది. నెక్స్ట్ లైన్లో జైలర్ 2 కూడా ఉంది. విక్రమ్ తర్వాత కమల్ మాత్రం ఇండియన్ 2, థగ్ లైఫ్ లాంటి ఎంపిక్ డిజాస్టర్స్ ఇచ్చారు. ఈ రెండు సినిమాలు దాదాపు 300 కోట్లు నష్టాన్ని తీసుకొచ్చాయి. ఇండియన్ 3పై అంచనాలైతే లేవు. అసలు వస్తుందా రాదా అనే క్లారిటీ కూడా లేదు. ప్రస్తుతం వీర ధీర సూరన్ ఫేమ్ ఎస్యు అరుణ్ కుమార్తో ఓ సినిమా చేయనున్నారు కమల్. మొత్తానికి రజనీ కెరీర్ దూసుకుపోతుంటే కమల్ మాత్రం రేసులో వెనుకబడిపోయారు. కమల్ హాసన్ ఇలాంటి నిట్టు మళ్ళీ కొట్టబోతారా లేదా ఇట్లా ఫ్లాప్లోనే వెళ్ళిపోతారా వేచి చూడాలి. అట్లాగే రజనీకాంత్ గారు కూడా ఇంకా మంచి ఆపర్చునిటీస్ అందుకొని ఇంకా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇంకెన్ని చూస్తారని చెప్పి మనం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. ఇదండి కమల్ హాసన్ గారికి అండ్ రజనీకాంత్ గారికి సంబంధించిన అప్డేట్ మీ అందరి కోసం నేను ఇప్పుడు అందించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.